కొద్ది మాటలు మనము ధ్యానించుకుందాం. బైబిల్ గ్రంథం నుంచి 3 యోహాను రాసిన పత్రికలో 2వ అధ్యాయం 2వ వచనం నుంచి 4వ వచనం వరకు దయచేసి చదువుతారు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను గనుక నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే మరి యోహాను గాయి గురించి ప్రశంసిస్తున్నాడు. ఎందుకంటే మన బిడ్డలని ఎప్పుడు ప్రశంసిస్తాం? వాడు సత్యములో నడిచినప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయులు చూపించినప్పుడు, వాడు ఆత్మీయంగా వర్ధిల్లుచున్నప్పుడు, ప్రేమలో, సత్యములో, వాక్యములో అభివృద్ధి పొందుతున్నప్పుడు చూడండి, మన పిల్లడొచ్చి, మన పాప వచ్చి, చంటిపెట్ట వచ్చి ఒక ఆత్మీయంగా ఒక పాట పాడుతూ ఉంటే ఆ తల్లిదండ్రులకి వాడు ఎంతగా సంతోషిస్తారంటే, మనం ఎప్పుడు కూడా మనము లోకస్తులము కాదు. ఎందుకంటే ఆత్మసారులు కాబట్టి ఆత్మ విషయంలో మనం ఎప్పుడు కూడా మనసు పెట్టాలి. ఎందుకంటే ఒక తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తామంటే మన పిల్లలని ఎదుగుదలను చూస్తాం, వాడి ఆత్మీయస్థితిని చూస్తాం, వాడి విధేయతను చూస్తాం, వాడి భక్తిని చూస్తాం, వాళ్ళలో ఉన్నటువంటి సమస్తమును కూడా చూసి దాన్ని విని మనం ఏం చేయాలంటే తెలుసా, చాలా సంతోషిస్తాం. ఇప్పుడు దినాన్న చూసినట్లయితే ఆత్మీయతకి చాలా కరువైన దినాలు. ఎందుకంటే మొదటున్న దినాలు, మొదటున్న ఆసక్తి, మొదటున్న నీతి, మొదటున్న భక్తి ఈ దినాన కనిపిస్తుందంటే చాలా అరుదుగా కనిపిస్తుంది. కారణం ఏంటంటే మన యొక్క భక్తి విషయంలో, మనకు విశ్వాసం విషయంలో, మన పరిశుద్ధత విషయంలో, భక్తి చేసే విషయంలో మనం ఎప్పుడైతే మనము యథార్థముగా భక్తి చేస్తామో అప్పుడు దేవుని యొక్క అభివృద్ధి మన జీవితంలో, మన కుటుంబంలో కూడా ఇంత అంత కాదు. చూడండి, పక్కనే రెండో పత్రికలో ఉంటుంది, 4వ వచనంలో, తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము, తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి, మీ పిల్లలు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. దేవునికి స్తోత్రం. తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీవు నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుకునుట కనుగొంటా బహు సంతోషిస్తున్నా. యేసు ప్రభు గురించి మరి భక్తుడైన యోహాను బాప్తిసం వచ్చుచున్నప్పుడు పావురు వచ్చి తన వాలినప్పుడు, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఏం చేస్తున్నాను, ఆనందిస్తున్నాను. అంటే దేవుడు మనుషులైతే వాళ్ళకున్న గొప్పతనం లేదంటే వాళ్ళ ఆస్తి, వాళ్ళ సంపదను బట్టి దాన్ని సంతోషిస్తారు. కానీ ఆత్మీయులుగా మనం ఏదున్నా ఏది లేకపోయినా సరే మనకు కలిగి ఉన్న విశ్వాసం కావచ్చు, కలిగి ఉన్నటువంటి ఆ యొక్క ఆసక్తి కావచ్చు, ఎప్పుడైతే సత్యములో నడుస్తాం, ప్రభు అంటారు, సత్యమందు వారిని ప్రతిష్ఠిత చేయము, నా వాక్యమే సత్యం. కారణం ఏంటంటే ఇదైనా మనుషులే సత్యం అనుకుంటున్నారు. నా భక్తే సత్యము, నేను దాన్ని నడిచిందే సత్యం, నేను మాట్లాడిందే సత్యం. కానీ బైబిల్ చెప్తుంది, తన నమ్మినటువంటి యూదులతో నా వాక్యం అంతా నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యండి, సత్యమును గ్రహించెదరు, ఆ సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది, స్వతంత్రంగా చేస్తుంది.
మనం ఎంత ఇస్తున్నాం అనేది ముఖ్యం కాదు. నువ్వు ఎంత అందంగా ఉన్నదన్నది ముఖ్యం కాదు. నీకు ఎంత పలుకుబడినదని ముఖ్యం కాదు. నువ్వెంత ఉద్యోగం చేస్తామన్నది ముఖ్యం కాదు. నీవే విధంగా మరి ఆ యొక్క ప్రేమను చూపిస్తామన్నది ముఖ్యం కాదు. కానీ ఈ ధర్మశాస్త్ర గ్రంథములో మనం ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను గైకున్నామో, నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞ గైకుంటాడు. ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది. నిర్గమకాండము 20వ అధ్యాయము 6వ వచనం ఏం చెప్తుంది? నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకున్న వారిని 1000 తరముల వరకు కరుణించిన వాడైన ఉన్నాను. స్తోత్రం. కారణం ఏంటంటే మనము దేవుని ప్రేమిస్తే, ఎందుకంటే చాలామంది కారణం ఏంటంటే ఇక్కడ ఏమంటుంది? నన్ను ప్రేమించి అంటే అర్థం ఏంటి? వాక్యమై ఉన్న దేవుడు, ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్దను, వాక్యమే దేవుని యండును. ఎప్పుడైతే వాక్యాన్ని ప్రేమిస్తామో మనం దేవుని ప్రేమించినట్టే. చాలామంది అనుకుంటారు ఆదివారం వచ్చేస్తే చాలు అనుకుంటారు. దేవుణ్ణి ప్రేమించిన చాలామంది వస్తారు ఆదివారం, వాళ్ళ పనులకు వస్తారు, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఆజ్ఞలు గైకొనకపోతే బైబిల్ చెప్తుంది, నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికినట్లయితే, సర్వశక్తుడకు దేవుని ప్రతిమాలుకున్నట్లయితే, నువ్వు పవిత్రుడివై యథార్థవంతుడైనట్లయితే, నిత్యముగా నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాసస్థలము తెలియజేస్తా. మన కుటుంబము వర్ధిల్లాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేవుని నీతిని వెతకాలి, దేవుని రాజ్యమును వెతకాలి. భక్తుడైన ఆ యొక్క దావీదు మరణకాలము సమీపించినప్పుడు మొదట రాజుల గ్రంథంలో ఉంటుందన్నమాట. 2వ అధ్యాయములో కొన్ని మాటలు చదువుదాం దయచేసి. దావీదునకు మరణకాలము సమీపింపగా, అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను. లోకులందరూ పోవలసిన మార్గము నేను పోవుచున్నాను. కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడికి తిరిగినను అన్నిటిలో వివేకము కలిగి నడుచుకుందు. మోషే ధర్మశాస్త్రము వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయములో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో సత్యమును అనుసరించుకుని ఎడల ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణం చేసిన మాటను స్థిరపరచును. స్తోత్రం. ఎప్పుడు ఇచ్చాడు ఈ మాట? అతను చివరి సందేశాన్ని ఇస్తున్నాడు. దావీదు వృద్ధాప్యానికి వచ్చేసాడు. తన తర్వాత తన కుమారుడైన సొలొమోను రాజుగా ఉండాలి. అప్పటికే మరి సంపదను సృష్టించాడు. ఎంతో ఆస్తి ఉంది, మడుగుల బంగారం ఉంది, వెండి ఉంది, సింహాసనము రెడీగా ఉంది. కానీ ఆయన ఏమని చెప్తున్నాడంటే, నాన్న నీ రాజ్యం వెళ్ళాలంటే మనకి ఇష్టానుసారంగా బంగారం ఉంది, వెండి ఉంది, విస్తారమైన సైన్యం ఉంది, నువ్వేం భయపడకనలేదు. కానీ నువ్వు ధర్మశాస్త్రమును అనుసరించాలి, ధర్మశాస్త్రాలను అనుసరించాలి, న్యాయ విధులను అనుసరించాలి, నీతిని అనుసరించాలి, సత్యమును అనుసరించాలి. ఆ మార్గములో నువ్వేం చేయాలి? నడిస్తే ఆ తండ్రి అయిన దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము నీ జీవితంలో నెరవేరుతాయి. తండ్రి ఆస్తి ఇవ్వగలను కానీ కాపాడలేరు. ఎవరు కాపాడుతారు? యెహోవా నామము బలమైన దుర్గం. స్తోత్రం. ఇక్కడ చూసినట్లయితే
ధర్మశాస్త్ర విషయంలో కావచ్చు, ధర్మమంతటి విషయంలో కావచ్చు, శాసనాల విషయంలో కావచ్చు, న్యాయ విధి విషయంలో కావచ్చు, ఆజ్ఞల విషయంలో కావచ్చు, నువ్వు మనఃపూర్వకముగా నువ్వు నిజంగా అనుసరించినట్లయితే నీ రాజ్యం స్థిరపరుస్తాడు. స్తోత్రం. రాజ్యం స్థిరపరచాలంటే మన బాహుబలము, మన సామర్థ్యము ఏ ఒక్కటి పని చేయదు. వడిగలవారు పరుగులో గెలవరు, బలము గలవారు యుద్ధమందు జయమందరు, జ్ఞానము గలవారికి అన్నము దొరకదు, బుద్ధిమంతుల గుట్ట వల్ల ఐశ్వర్యము కలగదు, తెలివి గలవారికి అనుగ్రహము దొరకదు. ఇవన్నీ కూడా అదృష్టవశము చేతనే, కాలవశము చేతనే అందరికీ కలుగుచున్నాయి. కారణం ఏంటంటే ఈ యొక్క లేఖనాలని మనం పరిశోధించకపోతే, ఆజ్ఞ ప్రకారముగా మనము చేయకపోతే, ఆజ్ఞానుసారంగా జీవించకపోతే, ఆజ్ఞలకి విధేయత చూపించకపోతే ఆశీర్వాదమే లేదండి. మనం ప్రయాసపడుతున్నాం, ఏది ఆశీర్వాదం? కష్టపడుతున్నాం, ఏది ఆశీర్వాదం? సంపాదించాలనుకున్నాం, ఏది ఆశీర్వాదం? జీవించాలనుకున్నాం, ఏది ఆశీర్వాదం? అంటే అవదండి. ఒక లెక్క చేయాలంటే దానికి సూత్రం కంపల్సరిగా ఉండాలి. ఇక్కడ ఏముంటుందంటే సొలొమోను జ్ఞానే, సొలొమోను దావీదుకు కుమారుడే. కానీ ఇక్కడ ఏముంటుందంటే, ఇక్కడ చూసినట్లయితే ధర్మశాస్త్రం. చాలామంది ప్రభు దగ్గరికి వచ్చారు, అందరూ ఎందుకు వర్ధిల్లలేకపోతున్నారు? స్వనీతి చేత దేవుని ధర్మశాస్త్రముని మనం ఏమి చేయలేం. నీ స్వబుద్ధిని ఆధారముగా చేసుకోవద్దు. పూర్ణ హృదయముతో యెహోవా యందు నీ నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు కూడా ఆయన అధికారమునకి ఒప్పు. శతాధిపతి అంటాడు, నేను కూడా అధికారమునకు లోబడినవాడు. ఉద్యోగం బయటే తప్ప ఇక్కడికి నేను అంతండి, నేను అంతని అనకూడదు. దేవుని దగ్గర మనమందరము కూడా ఆయన పాదదాసులము. పౌలు అంటాడు, పౌలు ప్రవీణుడు, విద్యాభ్యాసము కలిగిన వాడు, గమాలియేల పాదముల దగ్గర మంచి విద్యను నేర్చుకున్న వాడు, ధర్మశాస్త్రములో నిష్ట కలిగిన వాడు. ఏమంటున్నాడు తెలుసా? నన్ను నేను దాసునుగా చేసుకున్నాను. ఎప్పుడైతే మనము అలాగా జీవిస్తామో, అలాగా ప్రవర్తిస్తామో, ఆ మాటకి హంబులవుతామో దేవుడు బహుగా వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. అల్లుడు చెప్పండి అమ్మా. నా మెంట కోపమా? చెప్పండి, ఏం కోపం? ఇప్పుడే ఉంటాను, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది. స్తోత్రం, హల్లెలూయా. అందుకే 2 సమూయేలు గ్రంథములో ఉంటుంది ఒక మాట, 11వ వచనం, 7వ అధ్యాయం. చదవండి సార్. నేను నీకు సంతానమును కలుగు చేసేదను. చదవండి. నీ దినములు సంపూర్ణమైనప్పుడు నీ గర్భఫలమును వచ్చిన నీ సంతతిని హెచ్చించి అతడు నా నామఘనత కొరకును ఒక మందిరమును కట్టించెను. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. నేను అతనికి తండ్రినై ఇందును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపం చేసిన ఎడల నరుల దండముతోను మనుషులకు తగులు దెబ్బలతోను అతని శిక్షింతును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. చాలు. ఇక్కడ ఏముంటుందంటే 12వ వచనం, నీ దినములు సంపూర్ణమైనప్పుడు
నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని ఏం చేస్తాను? చేస్తాను. నిజంగా దావీదు పట్ల దేవుడు ఎంతగా ప్రేమించాడంటే దావీదుని ఆయన అంటాడు ఒక దగ్గర, పగటికి చేసిన నిబంధన రాత్రికిని, రాత్రికి చేసిన నిబంధన పగటికి ఎవడైనా భంగం చేస్తే నా ఆజ్ఞను కూడా నా మాటను కూడా భంగం చేయగలరు. కారణం ఏంటంటే దినాన ఇశ్రాయేలులు అనేకులు మంచి ఉద్దేశంతో ఐగుప్తు నుంచి కానానికి ప్రయాణం అయ్యారు, కానీ మార్గం మధ్యలో వాళ్ళందరూ కూడా నశించిపోయారు. దేవుని ధర్మశాస్త్రమును అతిక్రమించారు, దేవుని మీద తిరుగుబాటు చేశారు, దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించలేకపోయారు, దేవుడికి సంతాపం కలిగించారు, దేవుని దుఃఖపెట్టారు. కాబట్టి వాళ్ళందరూ కూడా అరణ్యములోనే వెళ్ళిపోయారు. అయితే దావీదు యొక్క ఆశీర్వాదము కుమారుడైన సొలొమోనుకి వచ్చింది, కానీ సొలొమోను తన యొక్క ఆజ్ఞను గైకొనకపోతే ఆయన రాజ్యము కూడా నిలవదని వాక్యం సెలవిస్తుంది. మొట్టమొదటి రాజు ఎవరండి? సౌలు. రెండో రాజు ఎవరండి? దావీదు. మూడో రాజు ఎవరండి? సొలొమోను. నాలుగో రాజు ఎవరంటే రెహబాము. రెహబాము కాలములో ఇతడు చేసిన అవిధేయత, ఒక మాట అదే రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథంలో 11వ అధ్యాయంలో 11వ వచనం ఏం చెప్తుంది? సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. ఎంత ఘోరమైన పరిస్థితి! సొలొమోను ఆకాశము నుంచి అగ్ని కురిపించి దహన బలులను కట్టెలను కూడా నాశనం చేసి గొప్ప జ్ఞాని. అందుకంటాడు, జ్ఞాని అయినంత మాత్రానికి రాజ్యము నిలవదు. ఇక్కడ ఏమంటుందంటే 11వ వచనములో సెలవిచ్చినదేమనగా, నేతో చేసిన నిబంధనను కట్టలను ఆచరింపక పోవుట నేను కనుగొనుచున్నాను. కాబట్టి ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా నీ దాసునికి ఇచ్చేదను. దావీదు రాజ్యం ఎవరికి ఇచ్చారండి? సౌలు రాజ్యము దావీదుకి ఇచ్చాడు. దావీదు రాజ్యం సొలొమోనుకి ఇస్తే సొలొమోను దగ్గర లాగేసుకొని ఎవరికి ఇచ్చారండి? దాసునికి వెళ్ళిపోయింది. కారణం ఏంటంటే మనకు అప్పగించిన దాన్ని కాపాడకపోతే, మనకు అప్పగించిన దాన్ని మనం భద్రపరచుకోపోతే, మనకు అప్పగించిన రాజ్యమును కావచ్చు, మనం ఏదైనా సరే మన ఆత్మస్థితిని కాపాడుకోపోతే మన అన్యులకు ఇచ్చేస్తాడు. ఇశ్రాయేలు పాపం చేస్తే ఐగుప్తుకి వెళ్ళిపోయారు, ఇశ్రాయేలు పాపం చేస్తే బబులోనికి వెళ్ళిపోయారు, ఇశ్రాయేలు పాపం చేస్తే అమ్మోనీయులకు పట్టబడ్డారు, మిద్యానాలు కూడా పట్టబడ్డారు. కారణం ఏంటంటే దేవుడు మనల్ని ఎప్పుడు ప్రేమిస్తాడంటే ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించినప్పుడే. ఆయన ఆజ్ఞలకు మనం విధేయత చూపించకపోతే ఇవ్వగలడు, తీసేయగలడు, నడిపించగలడు, పడగొట్టగలడు. నిలబెట్టట పడగొట్టట దేవుడైన యెహోవా వశం. ఆయన్ని పడగొట్టు. కాబట్టి ప్రతి దినము కూడా మన పరిశీలన చేసుకోవాలి, పరీక్షించి పరిశోధించుకోవాలి. దేవునికి వ్యతిరేకముగా ఏ ఆయాసకరమైన మార్గములో ఉన్నామో ఒకవేళ పరీక్షించుకొని మనం ఏం చేస్తామంటే మనదంతా బాగుంది, మన ప్రార్థన బాగుంది, మన విశ్వాసం బాగుంది, మన యథార్థత బాగుంది, అనేకలు మనం ప్రేమిస్తున్న అనేకలు చేసేస్తామని ఓవర్ కాన్ఫిడెన్స్తో మనం ఎప్పుడైతే మనం ప్రయాణం చేసామో తప్పగా పడిపోతాం. కాబట్టి ఇక్కడ ఏముంటుందంటే సొలొమోను యొక్క రాజ్యము తన దాసుడైన వాడికి ఇచ్చేశాడు. కాబట్టి సౌలు రాజ్యం దావీదుకి సంపాదించుకుంటే దావీదు రాజ్యం సొలొమోనుకి ఇస్తే సొలొమోను కాలంలో రెహబాము కాలంలో అతని రాజ్యం ఎవరికి ఇచ్చాడంటే 10 గోత్రాలు తీసేసుకున్నాడు. ఓన్లీ ఒకే ఒక గోత్రము
ఆ యొక్క రెహబాముకి ఆ యొక్క తండ్రి తాత యొక్క ఆ యొక్క ప్రార్థన, తాత యొక్క భక్తి, తాత యొక్క విశ్వాసం, తాత యొక్క అనుగ్రహం కారణం ఏంటంటే దావీదును నా హృదయానుసారుడని, నా ఉద్దేశములన్నీ కూడా సఫలపరచున్నవాడని వాక్యం సెలవిస్తుంది. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట చూపిస్తాను. బైబిల్ గ్రంథంలో సమూయేలు గ్రంథంలో ఒక్క మాట దయచేసి 15వ అధ్యాయం 26వ వచనం ఏం చెప్తుంది? అందుకు సమూయేలు నీతో కూడా నేను తిరిగి రాను, నీతో కూడా తిరిగి రాను. నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించు గనుక, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించదవు గనుక ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండకుండా, ఇశ్రాయేలులకు రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించనని చెప్పి. చాలండి. దేవుణ్ణి మనం విసర్జిస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఎత్తుకుంటాడా? ఆశీర్వదిస్తాడా? ఆయన మనకు అవసరం. ఆయన మనకు అవసరము. ఆయన మనకు రక్షకుడు. ఆయన మన జీవితంలో వృద్ధి కలిగించేవాడు, మనల్ని భద్రపరిచేవాడు, మనల్ని హెచ్చించేవాడు, మనల్ని స్థిరపరిచేవాడు ఎవరంటే ఆయన. ఎవడ దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచున్నడో వాళ్ళ మీదే నా దృష్టి ఉంచాడు. బైబిల్ చెప్తుంది, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన సౌరత్యం బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి ఎప్పుడు కూడా అతిశయింపకూడదు. సౌలు ఎవరండి? ఎక్కడో గాడిదలు కాసుకున్నటువంటి వాడు. ఇశ్రాయేలు 12 గోత్రములలో అల్పమైన వాడు, కనిష్ఠ గోత్రం, ఎన్నికలైన గోత్రం తీసుకొచ్చి మహారాజుగా చేశాడు. కానీ సౌలు కొద్ది కాలం విధేయత చూపించాడు. ఆ తర్వాత సౌలు మూర్ఖుడుగా ప్రవర్తించాడు, దేవునికి అవిధేయత చూపించాడు, దేవుని విసర్జించాడు. సౌలు రాజ్యం తీసుకొచ్చి తన పొరుగువాడైన దావీదుకి ఇచ్చేశాడు. ఆశీర్వాదం కూడా అంతే. ఆశీర్వాదం నీకు ఇచ్చిన తర్వాత నువ్వు దాన్ని కాపాడకపోతే, దాని విషయంలో మనం కృతజ్ఞాస్తుతులు చెల్లించకపోతే, మనము కృతజ్ఞత కలిగి బ్రతకపోతే మన ఆశీర్వాదం కూడా తీసుకొచ్చి అన్యుడికి ఇచ్చేస్తాడు. నిజంగా బబులోను మహారాజు అయిన నెబుకద్నెజరు దేవుని మందిరాన్ని పడగొట్టడానికి దేవుడే అధికారం ఇచ్చాడు. అవకాశం ఉందంటే ఇశ్రాయేలు చేసినటువంటి అవిధేయత, విగ్రహార్థన, పాపము, దోషము, అపరాధములు ఏం చేశాడంటే బానిసత్వంలోకి తీసుకెళ్ళిపోయింది. కారణం ఏంటంటే దేవుడు తన రాజ్యాన్ని స్థిరపరచాలనుకున్నాడు. సౌలు రాజ్యాన్ని వాడు చేసిన తిరస్కారాన్ని బట్టి, వాడు చూసిన దుర్మార్గతను బట్టి సౌలు దావీదు ఇశ్రాయేలుని గొలియాతుని చంపి ఇశ్రాయేలుని రక్షించాడు. వాడిని చంపాలని ప్రయత్నం చేశాడు. ఎంత మూర్ఖత్వం అండి! ఎప్పుడైతే ఆ రకంగా చంపాలని ప్రయత్నం చేశాడో సౌలు కుటుంబం అంతా సర్వనాశనం అయిపోయింది. కాబట్టి మేలైనది చేయను ఎరిగి అలాగ చేయకపోతే మనకు పాపం కలుగుతుందని వాక్యం సెలవిస్తుంది. మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో 28వ అధ్యాయం 9వ వచనం ఏం చెప్తుంది? సొలొమోనా నా కుమారుడా నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడనై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించి ఆయనను వెతికినట్లయితే ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. నీవు ఆయనను విసర్జించిన యెడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేస్తాడు. నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించేవాడు, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ బాగుగా ఎరిగినవాడు. కాబట్టి నువ్వు ఆయనను తెలుసుకొని మనోపూర్వకముగా హృదయపూర్వకముగా నువ్వు వెతికినట్లయితే దేవుడు నీకేమవుతాడండి? ప్రత్యక్షమవుతాడు. దేవుని సన్నిధి మనకు ప్రత్యక్షం. ఆయన మనం ఉండాలి, ఆయన మనకు తోడు ఉండాలి. ఆయన మన ప్రధాన యాజకుడు. యెహోవా నాకు బలము. ఆయన మన పక్షమునుంటే
ఆయన సన్నిధి మనతో ఉంటే ఎక్కడికి వెళ్ళును విజయోత్సవంతో నిన్ను దేవుడు ఏం చేస్తాడండి? ఊరేగిస్తాడు. మోషే అంటాడు ప్రభు, ఆ దేవుడు మోషతో అంటాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అంటాడు. నీ సన్నిధే లేకపోతే నన్ను ఎక్కడికి కూడా పంపొద్దు. ఇక్కడ ఏమంటుంది? దావీదు దేవుని మనసు నెరిగిన వాడు, దావీదు దేవుని ఉద్దేశం నెరిగిన వాడు, దావీదు దేవుని హృదయానుసారుడు. దావీదు ఎలాంటి వాడంటే దేవుని మనసును కలిగి ఉన్నాడు. కాబట్టి నీ తండ్రి అయిన దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించేవాడు. మనము ఏం చేసినా దేవుడు చూడలేదని అనుకోకూడదు. మన దోషములు కప్పుకుంటే ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. కప్పుకున్నంత మాత్రానికి నీతిమంతులుగా తీర్చబడం, కానీ దేవుని ఎదుట మనము అందరి హృదయములను పరిచయిస్తున్నాడు. బైబిల్ ఎంత బాగా చెప్తుందంటే, నిజంగా మనము నిత్యము భయము కలిగి ఎప్పుడైతే ప్రవర్తిస్తామో ధన్యులమవుతాం. కానీ దావీదేమంటాడు తెలుసా? అందరి హృదయములను పరిశోధించేవాడు, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ బాగుగా ఎరిగినవాడు. కాబట్టి నువ్వు ఆయన తెలుసుకో. ఏం తెలుసుకున్నామంటే, ఆదివారం వచ్చకపోతే ఒకళ్ళ పాస్టర్ గారు ఏమనుకుంటారు అది మాత్రం తెలుసు. మన రాబడి అంతట్లో ఒకళ్ళు ఇవ్వకపోతే ఏమనుకుంటాడు అది మాత్రం తెలుసు. మనం బయటికి కోటింగ్ ఎలాగయ్యాలో మనకు తెలుసు. కానీ కోటింగ్లు ఆయన దగ్గర పనిచేయి, కోటింగ్లు పనిచేయి. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు, శారీరకమైన సున్నతి కాదు. ఎవడైతే అంతరంగములో క్రీస్తుని కలిగి ఉంటాడో ఆడే దేవునికి ఇష్టమైన వాడు. సిస్టర్ బాగా పాడారండి, బాగా చెప్పారండి, బాగా విన్నామండి, అయ్యయ్యయ్యయ్యో అంటాం, అయిపోయిందండి. కానీ ఇక్కడ ఏమంటాడంటే, నువ్వు జాగ్రత్తగా వెతకాలి, ఆయన సన్నిధిని వెతకాలి, ఆయన రాజ్యముని వెతకాలి, ఆయన ప్రసన్నతని వెతకాలి, ఆయన ధర్మశాస్త్రాన్ని వెతకాలి, ఆయన న్యాయవిధులను వెతకాలి. అప్పుడు ఎప్పుడైతే నువ్వు చూపిస్తావో దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు, నీకు తోడుగా ఉంటాడు. ఆయన తోడు లేకపోతే మనం ఏమీ చేయలేము. కాబట్టి దేవుని యొక్క సన్నిధి మనకు ఉండాలి. పరిచర్య చిన్నదా పెద్దదా, మనం తెలివైన వారమా తెలివి తక్కువ వారమా? ఇందాక చెప్పాను కదా, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన సౌరత్యమును బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. భూమి మీద కృప చూపుచున్న, నీతి న్యాయమును జరిగించుచున్న దేవుడిని బట్టే మనం ఏం చేయాలి? అతిశయించాలి. గొలియాతు వీరుడే, దావీదు బలహీనుడు. కానీ జయించడానికి యవన శక్తి అంటే విశ్వాసం, బలం. ఇశ్రాయేలు గొలియాతును చూసి భయపడిపోతున్నారు, పరిస్థితులు చూసి భయపడిపోతున్నారు. ఇశ్రాయేలు రాజు భయపడిపోతున్నారు. బాలుడైన దావీదు, ఈడంతా నా దేవునితో, నా దేవుని నామములో బయలుదేరి వెళ్తున్నాను, సున్నత లేని ఫిలిష్తీయుడు ఎంత, వీడి బలం ఎంత, నా దేవుని దగ్గరని వెళ్ళాడు. ఒక్క రాయితో చంపేశాడు. అంటే దేవుని యొక్క శక్తితోనే మనం, శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను, శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను, నా ఆత్మ చేతునని యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ గొప్ప పర్వతమా, జరుబాబేలు అడ్డగింపుము, ఓ గొప్ప పర్వతమా, జరుబాబేలు అడ్డగింపుము, ఎంత మాత్రపు దానవు నీవనెను, సగను
మారెదవు ఎంత మాత్రపు దానవు నీ బనెను బదన భూమిగా మారెదవు. హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం చదవాలమ్మా. 6వ అధ్యాయం 12వ వచనం. యెహోవా దూత అతనికి కనబడి, యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా గిద్యోను చిత్తము నా ఏలినవాడా, అవునమ్మా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేల సంభవించెను. యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను. యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించినని అతనితో చెప్పాను. చాలండి. గిద్యోను గానుగు చాటును ఏం చేస్తున్నాడండి? గోధుమలు దొలగొట్టుకుంటున్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితి. కానీ దేవుని దూత వచ్చి గిద్యోనుతో అంటాడు, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. యెహోవా మాకు తోడు అంటే మా బతుకులు ఎందుకలగా అయిపోతాయి, మా పరిస్థితులు ఎందుకలగా అయిపోతాయి, మేమెందుకు అప్పుల పాలైపోతాము, మా కుటుంబం ఎంతగా స్థిరపడి చెదిరిపోయింది అని మా పితరులు వివరించారు. ఎన్నో అద్భుతాలు జరిగాయని. కానీ ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే ఆ 6వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్తుంది? ఇశ్రాయేలులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకి అప్పగించెను. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయను గనుక వారి మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలోను గృహంలోను దుర్గములను తమకి సిద్ధపరచుకొని. చూడండి, మిద్యానీయులు అన్యులండి, ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలు. వాళ్ళు చెయ్యి హెచ్చుగా ఉంది, మన చెయ్యి ఏమైపోయింది? పడిపోయింది. కారణము ఇశ్రాయేలులు ఏం చేశారు? దేవుని ఎదుట దోషం చేశారు, దేవుని ఎదుట పాపము చేశారు, దేవుని మీద తిరుగుబాటు చేశారు, దేవుని వాగ్దానానికి విధేయత చూపించలేదు. దేవుడు ఏం చేశాడంటే మిద్యానీయుల చేతికి అప్పగించేశాడు. వారి పంటను కూడా తినేశారు, వారి పశువులను తీసుకెళ్ళిపోతున్నారు, వారి యొక్క మేకలను పిల్లలను అన్నీ కూడా తీసుకెళ్ళిపోతున్నారు. గానుగు చాటును భయపడి గిద్యోను ఏం చేస్తున్నాడండి? మిద్యానీయులకు భయపడి గోధుమలు దొలగొట్టుకుంటున్నాడు. కానీ దేవుడు గిద్యోనును ఏర్పాటు చేసుకుని మిద్యానీయుల నుంచి ఇశ్రాయేలు ఏం చేశారండి? విడిపించారు. 32,000 మంది యుద్ధానికి వెళ్తే 32,000 మంది ఎందుకురా బాబు, అంతమంది అవసరం లేదు. ఒకవేళ మీరు యుద్ధంలో జయిస్తే మా బాహుబలము చేత మేము జయించామని అనుకుంటారేమనంటే, వాడు ఎవడైతే కొండ మీద తీసుకెళ్ళి భయపడతారో వాళ్ళందరూ తీసారంటే 22,000 మంది పోయారు. 10,000 మంది మిగిలితే అందులో నీటిలోని దిగించిన కొంతమంది తీస్తే లాస్ట్కి 300 మంది చేత మిద్యానీయులు జయించారండి. అంటే సామర్థ్యము చేత దేనిని జయించలేం. ఏదైనా మా వలనైనట్లయితే మా అంతటి మేమే సామర్థ్యము కాదు, మా సామర్థ్యము దేవుని వల్ల కలిగింది. పౌలేమంటాడు, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను. ప్రయాసపడ్డాను కానీ ప్రయాసపడిన నేను కాదు, నాకు తోడయ్యున్న నా దేవుని కృపయే. కారణం ఏంటంటే సౌలు రాజ్యం కూలిపోవడానికి కారణం, సొలొమోను కూలిపోవడానికి కారణము, రెహబాము కూలిపోవడానికి కారణము ఏమండి, ఇశ్రాయేలు ఓడిపోవడానికి కారణము, ఇశ్రాయేలు జయించలేకపోవడానికి కారణం ఏంటంటే ఆజ్ఞత క్రమించారు కాబట్టి వారు తమ ఖడ్గము చేత దేశమని స్వాధీనపరుచుకోలేదు. వారి బాహువుని వారికి జయమివ్వలేదు. నువ్వు వారిని కటాక్షించదవు గనక నీ దక్షిణ హస్తమే, నీ ముఖ కాంతియే వారికి ఏం చేసిందండి? విజయాన్ని కలగచేస్తుంది. కాబట్టి సామర్థ్యంతో మనం వెళ్ళలేం, బలముతో వెళ్ళలేం, శక్తితో వెళ్ళలేం, బంధుబలగంతో వెళ్ళలేం,
డబ్బు బలంతో వెళ్ళలేం, కండబలంతో జయించలేం. దేవుని ప్రజలను ఫరో సైన్యము ఇశ్రాయేలు తరుముతుంది, కానీ ఇశ్రాయేలు దగ్గర ఏ సామర్థ్యము లేదు. మోషే నీ దగ్గర ఏముంది? కర్ర ఎత్తు, పైకి ప్రార్థన చేయి. ఎర్ర సముద్రాన్ని కూడా 6 నెలలుగా చేశాడు. ఇశ్రాయేలుని చంపాలని వచ్చారు, కానీ ఐగుప్తీలే చనిపోయారు, ఎర్ర సముద్రంలో మునిగిపోయారు. మనల్ని ఇబ్బంది పెట్టాలని, మన మీద నాశనం చేయాలని, మన మీద శత్రువులు ఎంతోమంది మనకు లేస్తారు. కానీ మనకంట ప్రధాన యాజకుడైన ప్రభువైన యేసుక్రీస్తు, ఆయనే మన ప్రధాన యాజకుడు. ఆయన నువ్వు ఎన్నుకుంటే, ఆయనే బలం అనుకుంటే, ఆయన తోడై ఉన్నాడని అనుకుంటే, తప్పనిసరిగా మనం ప్రతి విషయంలో కూడా మనము జయించగలము. కారణం ఏంటంటే దేవుడిచ్చినటువంటి సామర్థ్యాన్ని దేవుని కొరకే ఉపయోగించాలి. దేవుడిచ్చినటువంటి ఆ గొప్పతనాన్ని, ఆ డబ్బుని, ఆ ధనముని, ఆ సమస్తముని కూడా దేవునికి ఎప్పుడైతే మనము విధేయులమవుతామో మన పిల్లలు కూడా దీవించబడతారు. ఏమంటారు తెలుసా? పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, కింద నీలి అందే కానీ దేని రూపమైన విగ్రహం చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు. నీ దేవుడని యెహోవా రోషము గల దేవుడు, నన్ను ద్వేషించే వారి విషయంలో తండ్రుల దోషం కుమారుల మీదకి, నన్ను ప్రేమించే వారి విషయంలో 1000 తరాల వారికి ఏం చేస్తానండి? కరుణిస్తాను. 1000 తరానికి 50 సంవత్సరాలైనా ఆయన ఇంచుమించుగా 10 తరాలు, 10 సంవత్సరాలు, 500 సంవత్సరాలు మనల్ని దీవిస్తాడు. మనతోటి ఇది అంతం అమ్మకూడదు. నాకు సేవకులు చెప్పినప్పుడు, అయ్యా నేను ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభు నాకు ఒక మంచి ప్రేరేపణ ఇచ్చాడంటే ఏంటంటే ఇలాగ సమయాలకి ఈ రకంగా చేద్దాం. చాలా సంతోషం అండి. ఎందుకంటే అయ్యా చాలా సంతోషం. ఎందుకంటే ఆ పనికి ముందుకు రాను, అన్నీ ఉండి హ్యాపీగా బ్రతకొచ్చు. ఏదో మోషే అన్నట్టు ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యం ఎవరు ఎంచుకుంటారండి? కాసేపు కానీ ఈ ఫ్యాన్లు కానీ ఈ యొక్క ఏసీలు కానీ ఆపిస్తే మన ముఖాలు ఎలాగుంటాయి చెప్పండి? దీనినే మనం భరించకపోతే ఐగుప్తి ధనాన్ని విడిచిపెడతామా? ఐగుప్తి సింహాసనాన్ని విడిచిపెడతామా? ఐగుప్తిలో సినార వస్త్రాలను విడిచిపెడతామా? ఐగుప్తిలో ఉన్నటువంటి వెండి బంగారాలు విడిచిపెడతామంటే విడిచిపెట్టలేదు, అవకాశమే లేదు. కాబట్టి దేవుని యొక్క సంకల్పము ఎవరి మీద దేవుని అభిష్టం ఉందో ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే రాత్ర పగలనక కూడా ఏం చేస్తాడంటే దప్పిక కలిగి ఉంటాడు. ఎంతసేపు నాకు లేదులే, నా ఆరోగ్యం లేదులే, నాకు ఏ రకమైనటువంటి ఆస్తి లేదులే, సంపద లేదులే, కుటుంబం లేదు, ఈ రకంగా ఉండదు. ఎలా ఉండదంటే నా అనుభవంలో చెప్తున్నాను. ఎందుకంటే నేనేమో ఆస్తి పట్టుకొని సేవకేమో రాలేదు, ఏదో నాకు కలిగిన కడిగే ఆ భార్య పిల్లలు పట్టుకొని సేవకి వెళ్ళిపోయాను. కానీ పరిస్థితులు చూసినట్లయితే భయంకరమైన పరిస్థితి అనుకున్నాను. 4 పాటలు పాడి కొన్ని మాటలు చెప్తే బియ్యం వస్తే డబ్బులు వస్తాయి అనుకున్నాను. పులుసు ఇచ్చేస్తారు దెబ్బతోటి. కాబట్టి సహోదరులారా, నేను అనేది ఏంటంటే క్రీస్తుని మనము పరలోకాన్ని దేవుడే విడిచి భూలోకానికి వచ్చాడు. ఏమండి, అది విడిచి రావడం అనేది అది సామాన్యం. ఎందుకంటే దేవుడే మనకి ఒక మార్గాన్ని చూపించాడు. కాబట్టి మనమందరం ప్రార్థన చేద్దామండి. నెక్స్ట్ కార్యక్రమాల్లో మనమందరము కూడా సంతోషంతో ఆనందంతో ఒక వ్యక్తి సేవకు రావాలనుకున్నప్పుడు అది ఎంత మరి ఆ పరిస్థితిని ఎన్నుకోవడం అంటే ఈ పరిస్థితిలో ఉండే ఎవరిని ఎన్నుకుంటారంటే అది చాలా కష్టం. కాబట్టి మనం అనేది ఏంటంటే మనం రాజ్యం స్థిరపరచబడాలంటే మన పిల్లలు దీవించబడాలంటే ధర్మశాస్త్రమును గైకొనాలి, ఆజ్ఞలు గైకొనాలి, న్యాయ విధులు గైకొనాలి, ఆ యొక్క ధర్మమంతటిని గైకొనాలి. ఒక్క మాట చూపిస్తాను చూడండి. 2వ దినవృత్తాంత గ్రంథము 31వ అధ్యాయం 21వ వచనం. 2వ దినవృత్తాంత గ్రంథము 31:20. హిజ్కియా యూదా దేశమంతటను ఇలాగ జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయించు వచ్చును.
తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని కూడా అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. స్తోత్రం. హిజ్కియా ప్రార్థనాపరుడు. సిరియన్లు దండెత్తి వచ్చినా సరే ఇశ్రాయేలు భయపడ్డారు, కానీ హిజ్కియా రాజు భయపడలేదు. హిజ్కియా దూతల చేతిలో ఉత్తరం తీసుకొని విప్పి పరిచి ఇట్లని ప్రార్థన చేశాడు. దేవదూత వెళ్ళి 185,000 మందిని హతము చేసినట్టుగా ఉంది. ప్రజలతో మనం యుద్ధం చేయలేము, వారితో పోరాడలేము, వారిని జయించలేము, కానీ మన పక్షముగా ఉన్న దేవుడు, మనం యథార్థవంతులమైతే, మనం సత్యవంతులమైతే, పూర్ణ హృదయంతో అనుసరించడం చేత, ఆ హేతువు చేతే ఆయన యెహోషువ కాలేబు ఎలాగైతే కానానులో ప్రవేశించారో, మనం ఈ లోకములో జయించాలంటే మనం చేసే ప్రతి పని కూడా ఎలా చేయాలంటే, దేవుని సేవ అవ్వచ్చు, దేవుని మందిర సేవ అవ్వచ్చు, కుటుంబ పరిచర్య అవ్వచ్చు, ఏదైనా సరే మనం యథార్థంగా ఎప్పుడైతే చేస్తామో, యథార్థవంతులకు ఏ మేలు కూడా చేయక మానడు. మనకి ఎంతో కుటుంబం అవసరం లేదండి, డబ్బు ఏం అవసరం లేదండి. ఆయన పెళ్ళిళ్ళు ఎప్పుడు కూడా ఆకలిగా ఉంచడం, ఆయనని విడిచిపెట్టడు. మనం విడిచిపెడతాడు తప్ప ఆయన ఎప్పుడు కూడా ఇశ్రాయేలు ఏ విధంగా చంకన పెట్టుకొని మోసుకొని వచ్చాడో, ఆయన భుజస్కంధాల మీద ఏ విధంగా అయితే మోసుకొని వచ్చాడో, మనలందరినీ కూడా మోస్తాడండి. ఆయన రాకడికి సిద్ధపడదాం. పడిపోయిన మన ఆత్మస్థితిని అంతా కూడా దేవుని రాకడికి మనం సిద్ధపరచుకుందాం. అన్నీ సిద్ధపరిచేలా వచ్చేవచ్చు. నీ ఆత్మస్థితిని సిద్ధపరచుకోకపోతే దేవుని రాజ్యానికి వారసులం కాలేం. దేవుడు తన మాటలను దీవించిన గాక. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారిని. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారిని. విడవడు నిన్ను, ఎడబాయడు నిన్ను, విడవడు నిన్ను, ఎడబాయడు నిన్ను. మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరిచిపోవునా, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరిచిపోవునా, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరిచిపోవునా, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరిచిపోవునా. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. తల్లి అయిన మరిచిన మరవవచ్చును, తండ్రి అయిన విడిచిన విడవవచ్చును. తల్లి అయిన మరిచిన మరవవచ్చును, తండ్రి అయిన విడిచిన విడవవచ్చును. వారైన మరచిన మరవవచ్చునేమో, నేనెన్నడూ నిన్ను మరవకుందును. వారైన మరిచిన మరవవచ్చునేమో, నేనెన్నడూ నిన్ను మరవకుందును. నేనెన్నడూ నిన్ను మరవకుందును, నేనెన్నడూ నిన్ను మరవకుందును. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. ఆరోగ్యము లేదని చింత ఏలను, ఆర్థికంగా లేదని దిగులు ఏలను. ఆరోగ్యము లేదని చింత ఏలను, ఆర్థికంగా లేదని దిగులు ఏలను. అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అధికముగా ఇచ్చు యేసు దేవుడుండగా. అడుగు
కంటే ఊహించు వాటి కంటే అధికముగా ఇచ్చు యేసు దేవుడుండగా చింత దిగులు మానివేసి ప్రభుని స్తుతించు. చింత దిగులు మానివేసి ప్రభుని స్తుతించు. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చిన దేవుని సేవకులకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ పాస్టర్ జెరమయ్య గారు.